గైస్ ఈ రోజు అయితే బోర్ తవ్విస్తున్నాం. ముహూర్తం వచ్చి 6:30కి అనమాట. సో ఇంటికాడ బండ్లన్నీ చేసుకోబడి చెరిగిపోతుంది. సో రెండు చిన్న నాటకాలు ఉన్నాయి, వాటిని తెల్లితెర పళ్ళు పిచ్చేసి వాటిని తోలుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాటి సౌండ్కి అవి భయం పడిపోతాయి అనమాట. సో వాటిని చూపిస్తాంటండి మీరు. ఇవే పిల్ల అనమాట. దీన్ని తెల్లితెర పాలు ఇప్పించడానికి అయితే మనం వెళ్తున్నాం. ఏందమ్మా వాటిని టైం తెల్లితెరకి 6 అయితే అవుతుంది. మేకలను అయితే రోడాదులు కక్కుడేసాం. బోర్వీలు వచ్చి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. మరి బోర్ లోనికి వస్తుందని చెప్పు గోడ ఎరగొడేస్తుంది. ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ పడుకున్నప్పుడు ఇబ్బందిగా ఉండకూడదని. ఇంకెక్కడ కావాలో అక్కడ పాయింట్ అయితే పెట్టుకున్నాం. మనకి రాడ్లు పెట్టి ప్రెస్సింగ్ చేసి మిషన్ అయితే ఇది అనమాట. సో ఇదైతే బిగిస్తున్నారు. ఆల్రెడీ సగంలో అయితే తవ్వేశారు. 20 అడుగుల వైపు అయితే ఒకటి దించుతున్నారు. 7 ఇంచెస్ అయితే 40 అడుగులు అయితే దించాం. 2 బార్లు 20 అడుగులకి మనకు కొంచెం వాటర్ అయితే పైకి వచ్చింది. 4కి అయితే బోరం పట్టుకొచ్చాం. అడుగులకి వాటర్ అయితే ఫుల్ గా పడిపోయింది. మనకి 120 అడుగులు అయితే బోర్ తవ్వించాం. వాటర్ అయితే ఫుల్ వచ్చేస్తుంది. మా ఆయన కూడా అడిగితే సరిపోద్ది అన్నారు. 20 అడుగులకి 5 అంగుళాల పైపు అయితే దించారు. అందులో 4 ఇట్లకి కన్నాలు పెట్టి అయితే దించారు. ఉన్నాయి 2 పైకి ఉంటాయి కాబట్టి హోల్స్ పెట్టలేదు. తన చేతిలో ఉన్నది కదా పైప్ చూసారా, అది ఒకటి వచ్చి 20 అడుగుల పైపు అనమాట. 5 అంగుళాల పైపు అది. అది అయిపోయింది గైస్. మొత్తం చూసారు ఎలా ఉందో. అంటే వర్షం పాతం ఎక్కువ ఎత్తే ఎలా ఉంటుందో అలా ఉంది. తప్పదు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. సక్సెస్ఫుల్ గా అయితే వాటర్ అయితే పడిపోయింది. రేపు అయితే మనం బోర్ అయితే బిగిస్తాం అనమాట. 1 HP మోటార్ రిలయన్స్. రేపు వీడియో వెయిట్ చేయండి, మోటార్ గురించి వీడియో పెడతా.